ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. బ్రహ్మదేవాయ నమః. ప్రణామం దేవర్షి. బ్రహ్మదేవ, తమరు సృష్టిని రచయించేవారు. తమరు తెలుసో తెలియకనో ఎవరో ఒక విచిత్ర ప్రాణిని సృష్టిస్తూ ఉంటారు. కానీ దాంతో బాధలు పడేది అన్యజీవులు, దేవతలు, మానవులు. కృపతోటి ముందు యోచించకుండా ఇక ఎవరికీ వరం ఇచ్చే పొరపాటు చేయకండి. సమయానికి పార్వతీమాత నన్ను పిలిచి ఉండకుంటే ఆ దుష్టుడు ఎట్టి అనర్థం చేసి ఉండేవాడో ఏమో. పరమశివులైతే బ్రహ్మదేవుల వరానికి ప్రాముఖ్యం ఇవ్వటానికి కావాలన్నా ఏమీ చేయలేకపోయేవారు. గణేశుడు ఆ దుష్టుని బాహువుల వెలుపలై ఉన్నాడు. అందువల్లే పరాజితుని చేయగలిగాడు. శ్రీ గణేశ, మేమంతా నీకు రుణపడి ఉన్నాము. శక్తి స్వరూపుని మాత పార్వతి పుత్రుడవు. నిన్ను మించిన శక్తిశాలి ఈ జగతి యందే ఎవరూ లేరు. శ్రీ గణేశునికి జయము. సర్వరక్షకుడు, విఘ్నహారకుడు శ్రీ గణేశునికి గౌరీ పుత్రుడు శ్రీ గణేశునికి జయము. విఘ్నహారకుడు గజానన గణేశునికి జయము. శివనందనుడు శ్రీ గణేశునికి జయము. శక్తి స్వరూపిణి పార్వతీమాతకి, కళ్యాణకారకుడు శివునికి పుత్రుడైన అష్టవినాయక గణేశుడు తన అనంత శక్తి కారణముగానే అగ్రపూజకి అర్హుడైనాడు. అందుకే శివనందనుడు శ్రీ గణేశుని జయఘోష మొత్తం కైలాసమంతా ప్రతిధ్వనించింది. లంబోదర గణేశుని పూజించిన పిదప ఎవరైనా మానవులు, భక్తులు మహేశ్వరుణ్ణి ఆరాధిస్తారు. అట్టి వారికి ఎల్లప్పుడూ శుభమే కలుగును. నేడు చవన ఋషి తన ఆశ్రమ పరిసరములో శివలింగానికి పూజ చేయటంలో లీనమై ఉన్నాడు. నమః శివాయ. ఓం 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 నమః శివాయ. అలా ఏం చూస్తున్నావు మిత్రమా? ఎవరు వీరు? నారాయణ నారాయణ. బాధ కలుగుతున్న నీ ప్రశ్న విని అత్యంత దుఃఖము కష్టము కలుగును. ఎప్పుడు చూసినా చిన్నవారు తమ పెద్దల గురించి తెలియకుండానే వారిని గౌరవించడం అన్న తలంపేరానివ్వరు. ఏం జరిగింది? సరే, నీవు ఇప్పటిదాకా ఇది తెలుసుకోలేదా ఏం జరిగిందో? నారాయణ నారాయణ. వర్తమానము గడిచిన వాటిని గౌరవించ తిరస్కరిస్తూనే ఉజ్వల భవిష్యత్తును పొంద చూస్తారు ఈ చిన్నవారు. కానీ భవిష్యత్తును ఉజ్వలంగాను, వర్తమానమందు కోరినది పొందగలిగేది ఎప్పుడంటే పర్వత. మరి వారికి తోడుగా గడిచిన దాని పట్ల గౌరవం ఉంటేనే. ఈ గడచినది, వర్తమానము, భవిష్యత్తు చక్రాల్లో ఇరుక్కుపోయావే మిత్రమా. కాలంలోని నిజం జగతి అందలి అన్ని సత్యాల కన్నా శ్రేష్టమైనది మిత్రమా. ఈ మూడు కాలాల నిజమందే జగతి అన్ని సత్యాలు సమన్వితమయ్యాయి. వీటి జ్ఞానమే లేకుంటే శేష జ్ఞానం ఎందుకు ఉపయోగపడదు. దేన్నైతే ఇరుక్కుపోవడం అంటున్నావో మిత్రమా, వాస్తవమందు అదే జాగృతి. నా మిత్రుడు, ఆ గురువు బృహస్పతికి శిష్యుడు అయిన పిదప కూడా నీవు ఇది కూడా తెలుసుకోలేదా? వీరు ఎవరో? ఇంతకు పూర్వం వీరినెప్పుడు చూడనే లేదు. అంటే నువ్వు జగతి అందలి మహామహావ్యక్తులని తెలియక, గౌరవించక, అర్థం చేసుకోకే గొప్పవాడిపోతావా? ఎలా సాధ్యం? ఎలా సాధ్యం మిత్రమా పర్వత? గొప్పవారవటానికి ప్రథమంగా జగతిలోని మహానుభావులందరి సమ్ముఖాన వినమ్ర మనస్కులం అవ్వాలి. నీకున్న అనుభవం నాకన్నా అధికం మిత్రమా నారద. అందుకే నీవంటున్నది నిశ్చయముగా సత్యమే అగును. నీవు చేసిన ఈ సద్బోధని నేను నా మనసు యందే నిలుపుకుంటాను. ఇప్పుడు చెప్పు, ఎవరు వీరు?
వీరు శివభక్తులైన చ్యవన ఋషి. ఈయన ఎంతో కాలం దాకా శివారాధన చేసి ఒక కొత్త ఇతిహాసాన్నే రచించినారు. ఇక ఆమె ఆయన ధర్మపత్ని దేవి సుకన్య, మహారాజైన శర్యాతి కుమార్తె, రాజకుమారి అయి ఉండి కూడా స్వతంత్రంగా వృద్ధుడు ఋషి అయిన చ్యవనుని పత్ని అయింది. ఓం నమః శివాయ. ఎంతో కాలం శివారాధన చేశారా? అయితే వృద్ధుడైపోయి ఉండాలి. కానీ ఈయన యువకుడే. సుకన్య వీరిని తన పతిగా స్వీకరించినప్పుడు వీరు కేవలం వృద్ధులే కాదు, అంధులు కూడా. స్వయంగా సుకన్యయే తన చేతులతో ఈయన కన్నులు పొడిచివేసింది. వృద్ధులు అంధులు కూడానా? అయితే మరి యువకుడు దృష్టి కలవాడు ఎలా అయ్యాడు? నారాయణ నారాయణ, పరమ శివశంకరుల కృప, ఇంకా సుకన్య పతిభక్తి, పాతివ్రత్యాల కారణంగా. ఇంతటి రోమాంచక విషయాన్ని నీవు ఖండఖండాలుగా ఎందుకు చెబుతావు? ఒకే మారు కథను ఆశాంతం ఎందుకు చెప్పవు మిత్రమా? అయితే విను మిత్రమా, ఒకమారు శర్యాతి మహారాజు తన పుత్రిక సుకన్యని తోడ్కొని వనవిహారానికై వెళ్ళాడు. రాజకుమారి సుకన్య, అవేమిటో చూడు. అక్కడ వనములో పుత్రిక సుకన్య ఒక మట్టి గుట్టలో 2 మణులు లాంటి మెరిసే వస్తువులను చూసింది. 2 మణులా? రండి చూద్దాం. అంత జిజ్ఞాసతో పుత్రిక సుకన్య చేతుల్లోని 2 బాణాలతో మెరిసే ఆ రెండింటిని పొడిచివేసింది. ఎవరు పొడి చేశారు నా కళ్ళని? ఎవరు నన్ను దృష్టిహీనుని చేసినది? ఆ దుష్టులు నా శాపం నుండి తప్పించుకోలేరు. పితాశ్రీ, ఆ! పితాశ్రీ, పితాశ్రీ, ఏమైంది పుత్రి సుకన్య? ఏం జరిగింది? నేను తెలిసింది ఏమీ చేయలేదు. నేను అనుకున్నాను 2 మణులు మెరుస్తున్నాయని, కానీ అవి ఎవరో ఋషి కన్నులు. నన్ను క్షమించండి పితాశ్రీ, నన్ను క్షమించండి. పుత్రి, నీ ఘోర అపరాధం చ్యవన ఋషులే క్షమించగలరు. నడు, వారినే శరణు కోరుదాం. నడు. శర్యాతి రాజా, అపరాధం తెలిసి చేసినా లేక తెలియక చేసినా నేను అకారణంగానే అనుభవిస్తున్నాను. క్షమించమని అడిగినంతనే పోయిన నా నేత్రాల జ్యోతి తిరిగి వస్తుందా? ఇక నా బాధ శాంతిస్తుందా? ఇక నేను జీవితం అంతా నేత్రహీనుడిగానే గడపాల్సి ఉంది. లేదు ఋషివరా, ఇప్పుడు తమరు జ్యోతిహీనులుగా గడపనవసరం లేదు. తెలియక చేసిన నా ఈ అపరాధానికి ఇప్పుడు నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, తమరి నేత్రాల జ్యోతిగా మారి. అవును ఋషివరా, నేను తమరి చరణదాసిగా మారి జీవితమంతా తమరి సేవలో గడుపుతాను. పితాశ్రీ, నేను మహర్షి చ్యవనులకి ధర్మపత్నినయ్యి నా అపరాధానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను. నాకు అనుజ్ఞనీయండి. కానీ పుత్రి, నా నిశ్చయం ఎన్నడూ మారదు. మేము నీకోసమే ప్రతీక్షిస్తున్నాము సుకన్య. నీవు ఒక వృద్ధుడు నేత్రహీనుని నీ పతిగా చేసుకొని పెద్ద పొరపాటే చేసావు సుకన్య. నీ యవ్వనాన్ని జీవితాన్ని వ్యర్థంగా అన్యాయం చేసుకున్నావు. మేము దేవతల వైద్యులమైన అశ్వినీ కుమారులం. నీవు మా ఇరువురిలో ఎవరినైనా ఒకరిని పతి రూపంలో స్వీకరించి
నీ జీవితాన్ని సఫలం చేసుకోవచ్చును. ఇక మేము మా దివ్య ఔషధములతో నీ పతికి తగిన చికిత్స చేసి ఆయనకి దృష్టిని యవ్వనాన్ని పునః ప్రాప్తింపజేస్తాం. ఇక నీవును పాప విముక్తురాలు అయిపోతావు. పూజ్య అశ్విని కుమారులారా, తమరిద్దరూ నాకు పూజ్యులు. నేనొక సతి అయిన నారిని. తమరిని వివాహం చేసుకునే ఈ వింత ప్రస్తావన తెచ్చే తమరు నా పాతివ్రత్యాన్ని, తమరి దైవత్వాన్ని కళంకితం ఎందుకు చేయాలని అనుకుంటున్నారు? తమరు దేవతల వైద్యులు, చవన ఋషులకి స్వస్థతనీయగల సమర్థులు. నాపై కృప చూపి తమరిచట ప్రత్యక్షం అయ్యారు. సంపూర్ణ కృపనే చూపండి. ఆహా, అవశ్యం. మేం కృప చూపుటకే వచ్చాం. అయితే తమరు నా పతి చవన ఋషులకు సంపూర్ణ స్వస్థత చేకూర్చి ఆయనకి దృష్టిని తిరిగి ఇయ్యండి. నా ప్రార్థనని అంగీకరించండి పూజ్యులారా, నా ప్రార్థన ఆలకించండి. దేవి సుకన్య, మేమిచ్చటికి పరమశివుల ఆదేశంతోనే ప్రత్యక్షమయ్యాము. మేమిరువురం నీ పాతివృత్యాన్ని నిష్టని పరీక్షిస్తున్నాము. నీవు మమ్మల్ని తీసుకువెళ్ళు నీ పతి అయిన చవన ఋషి వద్దకు. విచ్చేయండి దేవులారా, విచ్చేయండి. మహర్షి, ఇప్పుడు మెల్లగా లేవండి. నెమ్మదిగా మీ కళ్ళపైన దాన్ని తొలగించండి. నా దృష్టి, నా జ్యోతి తిరిగి వచ్చింది. నీవు వింటున్నావుగా దేవి సుకన్య? నా జ్యోతి తిరిగి వచ్చింది. తమరు నన్ను ధన్యుని చేశారు అశ్విని కుమారులారా. తమరు నిజంగా నాకు మహోపకారాన్నే చేశారు. మేము ఆ పరమశివుల ఆజ్ఞనే పాటించాము ఋషివరా. ఇప్పుడు తమరి ప్రాస్యమును సేవించండి ఋషివరా. దీని సేవనతో తమరికి యవ్వనం తిరిగి వస్తుంది. చూడు దేవి సుకన్య, చూడు, నేను మళ్ళీ యువకుడినయ్యాను. ఇదంతా నీ అకుంఠిత దీక్ష పుణ్య త్యాగం వలననే సంప్రాప్తించింది. నీ సౌభాగ్యం యొక్క గొప్ప మహిమయే ఇది. ఇది కేవలం పరమశివుల కృపామహిమ స్వామి. ఈ అశ్విని కుమారుల ఉపకారమును. అశ్విని కుమారులకు ప్రణామం. మహర్షి చవన, ఈ ప్రాస్యం ఇప్పుడు తమరి నామం తోడిదై జగతిలో చవన ప్రాస్యం అనే పేరుతో ప్రసిద్ధి నొందుతుంది. తమరికి సుమముగాక. స్వామి, ఈ ప్రకారంగా అజ్ఞానం వలన జరిగిన తప్పుకి ప్రాయశ్చిత్తం సుకన్య ప్రతిజ్ఞ, పతిభక్తి, సమర్పణ ఇంకా తపస్సులతో చేసుకుంది. అదే సమయాన దివ్య ఔషధమైన చవనప్రాశ్యము తయారైంది. ఇట్టి మహామహితాత్ములను దర్శించుకోవడం అత్యంత ఆవశ్యకం. నడు మిత్రమా, మనం వీరి ఆశ్రమానికి వెడదాం. వద్దు మిత్రమా, ఇప్పుడు వీరిరువురు శివారాధనలో లీనమయ్యారు.
ఈ సమయాన వీరి ధ్యానభంగం చేయడం ఉచితమేనా? నారాయణ నారాయణ. మరి కానీ నేను పరమశివుల సందేశం ఒకటి వీరికి చెప్పాలి. అటులైతే మనం అవశ్యం వెళ్ళవలసి ఉంది. శివారాధన పూర్తి అయ్యేదాకా ఆశ్రమం ముందు కూర్చుని మనం ప్రతీక్షిద్దాం. ఓం నమః శివాయ.